అసలు ఈ గూగుల్ మ్యాప్ రూట్ అసలు ఎక్కడి నుంచి కనిపెడతాడు? ఈ పొక్కల నుంచి పోవాలని వీనికి ఎవరు చెప్పారు? ఇది మొత్తం వాటర్తో మునిగిపోయింది. 100 రోజులు బైక్ ట్యాక్స్ లో సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీస్తా. ఈరోజు డే 32. ఈరోజు పొద్దున్నే ఘోరమైన యాక్సిడెంట్ చూసిన. లారీ వచ్చేసి బస్సును గుద్దింది. పాపం వీళ్ళు మొత్తం నుజ్జు అయిపోయింది బస్సు. ఆ పక్కన ఇంకో రైడ్ వచ్చింది. ఇంకా పికప్ చేసుకుని డ్రాప్ చేయడానికి పోయినా. వీళ్ళు కూడా నా తీరు ట్రిపుల్ స్టూడెంట్సే అంట. రైడ్ మొత్తం మంచిగా మాట్లాడుకుంటూ వచ్చినాం. అట్లా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. ఇట్లా దింబంగా ఇంకో రైడ్ వచ్చి నేను పోతా ఉంటే చూడు, ఇక్కడ పెద్ద హనుమాన్ విగ్రహం ఉన్నది. నాకు మంచిగా అనిపించింది చూడు నీకు ఇది. రైడ్ కంప్లీట్ కాగానే ఇంకో పార్సల్ వచ్చేసింది. ఇంకా నేను పికప్ చేసుకుని వచ్చిన మెక్డానల్డ్స్. ఇంకా వాళ్ళు నన్ను కొంచెం వెయిట్ చేయించి పార్సల్ ఏదో తీసుకొస్తామన్నారు. ఇంకా ఇక్కడ కొంచెం వెయిట్ చేస్తా ఉన్నారు. దీంట్లో మొత్తం అమ్మాయిలే వర్క్ చేస్తారు. ఏందో పార్సల్ పికప్ చేసుకుని పోతా ఉంటే ఇంకా డ్రాప్ లొకేషన్ దగ్గర అక్కడ బండి పోదని చెప్పేసి బై వాక్ పోతున్నా. ఏం ఫీల్ ఉంది మామయ్యాల. అసలు నాకు బ్యాక్ టు బ్యాక్ రైడ్లు పడుతున్నాయి కూడా, అన్ని పెద్ద పెద్ద రైడ్లు పడుతున్నాయి. నేను పికప్ చేసుకొని పోతా ఉంటే కొంచెం ట్రాఫిక్ వల్ల నెత్తినొప్పింది. కానీ ఖాళీ కూర్చుని దానికన్నా ఏదో రైడ్ చేసుకుని బెటరే కదా. జస్ట్ ఇందాకనే మురిచిపోయినా నాకు బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ వస్తున్నాయి అని చెప్పేసి లాస్ట్ 1 hour నుంచి ఖాళీ కూర్చుని ఇక్కడ. నాకు అక్కడ నుంచి ఇంకో పార్సల్ వచ్చింది. నేను పికప్ చేసుకొని పోతా ఉంటే వీడేదో రూట్ లో తీసుకొచ్చి అసలు ఇక్కడ రోడ్డే లేదు. కింద మొత్తం వాటర్ ఉన్నాయి. అసలు ఎక్కడ పొక్కుందేమో తెలుస్తలేదు. దీంట్లో నుంచి బట్టలేమో కింద పడిపోతా ఉన్నాయి. ఇలాంటి రూట్లు ఈ గూగుల్ మ్యాప్ కూడా ఎట్లా కనిపెడతాడు? ఇట్లేమో అందరు పోతూనే ఉన్నారు. ఒకవేళ లోపల ఏదైనా కాలు ఉండి లోపల పడిపోతే నన్ను ఎవరు బయటికి తీస్తారు? అసలు నాకు ఈరోజు మనిషికి వచ్చినంత కష్టం వచ్చింది. ఏం చేయాలో అర్థం కాక ఇక దాన్ని చదువుకుంటా పోతూనే ఉన్నా ముంగటికి. మళ్ళీ డ్రాప్ లొకేషన్ దగ్గర కొంచెం వెయిట్ చేసిన. వాళ్ళు వచ్చి సామాన్య తీసుకుంటలేరు. ఇంకా ఈరోజు బ్యాక్ టు బ్యాక్ రైడ్లు కొట్టి ఇంకా లాస్ట్ కి ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయినా. మా తొవ్వల కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ ఉన్నది. ఏం చేస్తాం? ఇంకా ఇక పక్కన రోడ్ ఏదో ఖాళీగా ఉంటే ఇంకా సరసరమని వెళ్ళిపోతా ఉన్నా. ఈ రోజు మొత్తం ఎర్నింగ్స్ ఇవి నా ఖర్చులన్నీ తీసేసి ఈ రోజు కొంచెం మంచిగా అయింది. రోజు ఇట్లనే వస్తే పర్లేదు. కొంచెం చిరాకులు ఇస్తుంది బ్యాక్ టు బ్యాక్ రైడ్లో వచ్చినా కానీ పర్లేదు. ఎర్నింగ్స్ అయితే బాగానే వస్తున్నాయి కదా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.